యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం రోజున స్థానిక శ్రీ మల్లికార్జున కాటన్ ఇండస్ట్రీలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ గోపి ఐపీఎస్ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 13 కాటన్ మిల్లులు ఉన్నాయని, వీటిలో 10 కేంద్రాల్లో ఇప్పటికీ పత్తి కొనుగోలు ప్రారంభమైందని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం స్థానిక శ్రీ మల్లికార్జున కాటన్ ఇండస్ట్రీస్లో పత్తి కొనుగోలు కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ గోపి ఐపీఎస్ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 13 కాటన్ మిల్లులు ఉన్నాయని, వీటిలో 10 కేంద్రాలలో ఇప్పటికీ పత్తి కొనుగోలు ప్రారంభమైందని తెలిపారు. స్లాట్ బుకింగ్ సమస్యలపై కొంతమంది రైతులు ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యంలో కాటన్ కార్పొరేషన్ అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించారు. రైతులకు ఎలాంటి సమస్యలు రాకుండా స్లాట్ బుకింగ్కు ఇబ్బంది కలగకుండా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాటన్ మిల్లు యజమాని ఇల్లందులం మల్లేష్ గౌడ్, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు తదితరులున్నారు. తేమ శాతం ఇప్పుడున్న ప్రకృతిని బట్టి వర్షాల వల్ల ఎక్కువ వస్తుంది. సరే, దాన్ని మీరు కవర్ చేసారు, 12 వరకు చేసారు. అయితే 12, 13 వచ్చిన వాళ్ళకు ఒక 2 పాయింట్లు తగ్గిస్తే వాళ్ళకు ఒక ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అన్న మిగులుతుంది. దాని మీద మీరు కొంచెం ప్రభుత్వం లెవెల్లో కొన్ని ఇష్యూస్ కేంద్ర ప్రభుత్వం లెవెల్లో. నేను డైరెక్టర్ అగ్రికల్చర్. సో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కాటన్ ప్రొక్యూర్మెంట్ ఎలా జరుగుతుంది అని ఈరోజు యాదాద్రి విజిట్ చేయడం జరిగింది. అండ్ కొన్ని రైతులతో కూడా మాట్లాడడం జరిగింది. యాదాద్రి జిల్లాలో చూసుకుంటే ఇప్పటి వరకు మనకి దాదాపు 23,000 క్వింటాళ్ళు కొనుగోలు చేయడం జరిగింది. అండ్ మనకి 13 జిన్నింగ్ మిల్లులు ఉండగా ఇప్పటి వరకు దాదాపు 10 జిన్నింగ్ మిల్లులో ఈ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోలు ప్రారంభమైంది. అండ్ రైతులు కొంతమంది ఈ స్లాట్ బుకింగ్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయని నా దృష్టికి తీసుకురావడం జరిగింది. సో ఆ విషయంలో ఇప్పుడు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులతో కూడా మాట్లాడి అది కూడా రిజాల్వ్ చేశాము. సో దట్ మనకి స్లాట్ బుకింగ్ అనేది కెపాసిటీకి తగినట్టు అన్ని జిన్నింగ్ మిల్లో కూడా ఎప్పుడు కూడా అందుబాటులో, అంటే రైతులు ఏ టైంలోనైనా వాళ్ళు స్లాట్ బుకింగ్ చేసుకునేటట్టు కూడా చర్యలు తీసుకుంటున్నాము. అండ్ వన్ మోర్ ఇష్యూ మా దృష్టికి వచ్చి 7 క్వింటాల్ వరకు పరిమితి పెట్టకూడదు అని రైతులు చెప్పడం జరిగింది. అండ్ ఈ విషయంలో ఆల్రెడీ ఈ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి మన ప్రభుత్వం తరపున గౌరవ మంత్రి గారు కూడా లేఖలు రాయడం జరిగింది. మేము కూడా వాళ్ళని కోరుతున్నాము, ఇది 7 క్వింటాల్ అనేది యావరేజ్ పెట్టడం సరికాదు, 12 క్వింటాల్ వరకు పెంచమని కూడా ప్రభుత్వం తరపున కూడా కేంద్ర ప్రభుత్వంకి అడగడం జరుగుతుంది. సో వాళ్ళు 2 ఆప్షన్ మనకి ఇచ్చే అవకాశం ఉన్నాయి. అంటే ఎక్కడెక్కడ రైతులకి ఈ యావరేజ్ క్వింటాల్ కన్నా ఎక్కువ వస్తుందో అది కన్సర్న్డ్ అగ్రికల్చర్ ఆఫీసర్ సర్టిఫికేషన్ చేస్తే అది కొనుక్కునే అవకాశం కూడా ఇవ్వాలి అని కూడా కోరుతున్నాము. సో దానికి సంబంధించిన స్పష్టత మేబీ 2-3 డేస్లో రానున్నది. సో దాని తగినట్టు యావరేజ్ 7 క్వింటాల్ కన్నా ఎక్కువ కొనుక్కునే అవకాశం కూడా రైతులకి కలిగించే పరిస్థితి అంటే ఉంది. థ్యాంక్ యూ. మనకి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పెట్టడం జరిగింది. అది మనం 12 క్వింటాల్ వరకు పెంచడానికి ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మనం రిప్రజెంటేషన్ చేశాము. సో అది మనకి 2-3 డేస్లో వాళ్ళు క్లారిటీ ఇస్తున్నారు. అంటే వాళ్ళు 7లోంచి 12 పెంచుతారు, లేదు అంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి వాళ్ళు లోకల్ అగ్రికల్చర్ ఆఫీసరు రైతులది వాళ్ళ పంటని పరిశీలన చేసి, లేదు ఆయన 7 కన్నా ఎక్కువ క్వింటాల్ పండించారు అని సర్టిఫై చేస్తే దాని ప్రకారం వాళ్ళు మోర్ దెన్ 7 క్వింటాల్ కొనాలా అని కూడా మేము అడుగుతున్నాం.